గుంటూరు స్వర్ణభర్తి నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి మాట్లాడుతూ జగన్ ఏ మొహం పెట్టుకొని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రౌడీలు, గూండాలు అరాచకాలు చేశారని ఆరోపించారు. గంజాయి, మద్యం, శాండ్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని శాఖలను గాడిలో పెడుతుందని చెప్పారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు ఆనంద్ కుమార్ మాట్లాడారు. నా పేరు కోపూరి లక్ష్మి, ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. గత 40 సంవత్సరాల నుంచి మా మదర్ 20 సంవత్సరాల నుంచి ఆదర్శ మహిళా మండలిగా చేశారు. ఆమె చనిపోయిన దగ్గర నుంచి నేను ఆదర్శ మహిళా మండలిగా పేదలకు కానీ మహిళలకు కానీ అన్యాయం జరుగుతుంటే ఎప్పుడు కూడా నేను ముందుండి నడిపించాను. అయితే ఈ వైసీపీ పాలనప్పుడు జరిగిన రాష్ట్రంలో జరిగిన కానీ మా మహిళలకు జరిగిన అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. గంజాయి అయితేనే ల్యాండ్ శాండ్ మాఫియా, పేదలు ఇళ్లు కబ్జాలు చేసి ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి పేదలను ఎంతో నాశనం చేశారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి ఎక్కువయ్యి చిన్నపిల్లలే గంజాయికి అలవాటయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఈ పేద ప్రజలందరినీ ఇలాగ అన్యాయం అయిపోతున్నారు రాష్ట్ర పాలనలో, వీళ్ళ జగన్ పాలనలో అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి ముర్ము గారికి, మోదీ గారికి అందరికీ చెప్పుకొని వేలు కట్ చేసుకున్నాం కూడా వీళ్ళ అరాచకాలకి. అయితే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే 45 రోజులకే రాష్ట్రం ఏదో అయిపోతుందని చెప్పేసి, అయ్యో నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఇక నేను ఇంత అయిపోతాను, ఏదో ఒకటి కెలికి ప్రజల్ని మైండ్ పొల్యూట్ చేయాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో కార్యక్రమం చేపట్టాడు. అసలు మా దళితులకి ఎంతమందికి అన్యాయం చేశాడో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆదర్శ ఈ 5 సంవత్సరాల కాలంలో దళితులకు కానీ మహిళలకు కానీ ఎంత అన్యాయం అయిపోయింది. ఇప్పుడు గంజాయి ఉంది, గంజాయి ఇప్పటికి ప్రభుత్వం పట్టించుకుని అన్ని చేస్తుంది. అయినా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి గంజాయి వల్ల. ఇవన్నీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేయనీయకుండా మా మహిళలను కానీ లేకపోతే మా అన్నదమ్ములు సోదరులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంకా గంజాయి ఇంకా ఇక్కడ అమ్ముతానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ మా ఏరియాలో ఇంకా వైసీపీ అరాచకాలు తగ్గలేదండి. గంజాయి అమ్ముతూ పిల్లలకు మళ్ళీ ఇది చేస్తున్నారు. ఇవన్నీ రేపు శనివారం ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసి ఈ వైసీపీ వాళ్ళ సంగతి కూడా మెమోరాండం ఇచ్చేసి ఈ వైసీపీ వాళ్ళ అరాచకాల గురించి ముఖ్యమంత్రి గారికి తెలవాలని అనుకుంటున్నాను. మాలదాసు మిత్రలయ వాళ్ళ హక్కుల సాధన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పుత్తూరి దాసు శివ గడిచిన శతాబ్ద కాలం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ మేమంతా కూడా ప్రజా సంఘాలు మేమందరం కూడా మరి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ టైంలో కానీ ప్రజా సంఘాలు స్వేచ్ఛగా వాళ్ళ భావాజాలాన్ని చెప్పడానికి కానీ అన్నిటికీ కానీ అవకాశాలు ఉండేవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఒక నిరసన తెలియజేయడం కానీ ఎక్కడ భావాజాలను వ్యక్తపరచడం కానీ మాకు అందరూ కూడా ప్రజా సంఘాలు మా గొంతు నొక్కేశాడు. అది ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను న్యాయం చేశాను అనుకుంటున్నాడు. అది న్యాయం కాదు. కానీ నీకు ఎట్లా బుద్ధి చెప్పామంటే ఓటు ద్వారా నిన్ను ఎట్లయితే మేము ఎదుర్కోలేము. కాబట్టి ఏ రకంగా ఎదుర్కోవాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాలపై మాకు ఉన్నటువంటి అవగాహనతో మేమందరం కూడా మేము లోపల ప్రజా సంఘాలందరూ కూడా ఏం అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో, మనకి ఎంత అన్యాయం జరిగింది, మనం ఎంత నష్టపోయాము దళితులందరూ కూడా. మరి మా సోదరు చెప్పినట్టు అంబేద్కర్ విదేశీ విధానాన్ని తీసుకొస్తే చక్కగా అక్కడ దానికి టెస్ట్ లేదు, ఏం లేదు, చక్కగా ఎంతమంది అయితే వెళ్తారో, ఎంతమంది అయితే విద్యావంతులు అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్తారో వాళ్ళందరినీ కూడా మరి విదేశాలకు వెళ్ళడానికి చంద్రబాబు గారు ఏ కండిషన్ పెట్టలా. మరి ఈయన వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి, పాస్ అయితేనే అక్కడికి వెళ్ళాలి, లేదని ఇవన్నీ చెప్తే మేము పేదవాళ్ళు చాలామంది రకరకాలుగా అడ్డిగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలు చదువుకుని ఉంటారు, కొంతమంది కార్పొరేట్ కాలేజీలు చదువుకొని ఉంటారు. దీనివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది మా పేదవాళ్ళకి అని చెప్పేసి మాకు ఆవేదన ఉన్నది. అదేవిధంగా మరి మా పిల్లలు ఇప్పుడు చదువుతా ఉన్నారు, ఫార్మాటీ రకరకాలు చదువుతా ఉన్నారు. అది 2019 ఎలక్షన్ నువ్వు గెలిచిన తర్వాత అందరూ కూడా ఏంది అమ్మఒడిలాగానో అయ్యఒడిలాగా రకరకాలుగా ఏదో పథకాలు తీసుకొచ్చావు, వాటి ద్వారా మీకు మరి కాలేజీలు ఫీజులు చెల్లిస్తానని చెప్పి అన్నావు. 2019 ఆ ఫార్మాటీ మా పిల్లలందరూ కూడా ₹1 కూడా ఏంది నువ్వు చెల్లించాలా మీ ప్రభుత్వం ద్వారా. అవి ఇప్పుడు కాలేజీ వాళ్ళు మా బకాయిల కింద రాశారు. మాలాంటి నిరుపేదల తల్లిదండ్రులు ఎంతమంది అల్లాడిపోతా ఉన్నారు. పిల్లలు కూడా మీరు చెప్పుకోలేకపోతుంది. మా పిల్లలు కూడా నువ్వు ప్రోగ్రాం పిలిచావు, పిల్లలు కూడా వాడుకున్నావు నువ్వు రాజకీయాల కోసం, బహిరంగ సభల కోసం. మా పిల్లలు వచ్చి మిమ్మల్ని అడిగారు,
ఇప్పుడు మా పిల్లలు చదువుతాను, ఫైనల్ చదువుతున్నారు. ఇప్పుడు నేను 2 లక్షలు కట్టాలి పేదవాడిని. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? నువ్వు ఫీజులు చెల్లిస్తానన్న దాని మీద మోసపోయాం. అదేవిధంగా మా సోదరుడు చెప్పినట్టుగా మరి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపారు, మా దళితుడిని. అదేవిధంగా మరి సుధాకర్ గారిని అలా చేశారు, అచ్చెన్న గారిని అలా చేశారు. నువ్వు పంచాయతీకి ఆనందాన్ని పొందావు. ఆ తర్వాత రైతుల్ని చక్కగా రైతులు 35,000 ఎకరాలు రాజధానికి ఇస్తే వారిని ఏ రకంగా నువ్వు వెంటాడి వేధించావో మాకు తెలుసు. కేసులు ఇరికిచ్చావు, కొట్టావు. మరి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మరి ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు పాపం వారిని కూడా రకరకాలుగా కొట్టి హింసించి పాటు చేశారు. ఆయన కంపెనీని కూడా ఆగం చేశారు. కనీసం అదే అవన్నీ చూస్తా ఉన్నాం. తర్వాత తెలుగుదేశం సానుభూతి పొరలైనటువంటి కొంతమంది పాపం తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వారి దగ్గరికి తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నాడు, ఆయన కూడా విడుదల కావాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది పాదయాత్ర చేస్తూ ఉంటే మరి అడ్డగించి మధ్యలో వైసీపీ గుండాలు మీరు పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంబం ఆనంద్ కుమార్. ఈ రోజున ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు మా సోదరి కోపూరి శ్రీలక్ష్మి గారి పిలుపు మేరకు మేము గత పాలన గురించి, గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఏమంటే గత పాలనలో అనేక మంది దళితులు హత్య చేయబడ్డారు. ఉదాహరణకి దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు, సానుభూతి చూపించలేదు. డాక్టర్ సుధాకర్ని చంపారు, డాక్టర్ అచ్చెన్నని చంపేశారు. చివరికి మైనర్ బాలుడైనటువంటి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే వైసీపీ గూండాలు కనీసం తన తల్లిని అక్కని పరామర్శించడానికి కానీ సానుభూతి చూపించడానికి కూడా సమయం దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వినుకొండలో ఎవరో 2 వ్యక్తులు ఘర్షణ పడి వ్యక్తిగతంగా ఒకళ్ళు హత్యకు గురైతే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది కాబట్టి తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటే మేమంతా ఆశ్చర్యపోతున్నాం. నిన్నటిదాకా మరి కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం 4 భార్య భర్త 2 బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. మీ వైసీపీ గూండాల అరాచకాలు తట్టుకోలేక వీళ్ళెవరి గురించి నువ్వు మాట్లాడలేదు, పరామర్శించలేదు, సానుభూతి చూపించకుండా ఈ రోజు ఏదో ఒక సంఘటన జరిగితే దాన్ని పట్టుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నావంటే ఇదంతా చూస్తూ ఉంటే నీకు రాజ్యాధికారం మీద ఉన్నటువంటి ఆ కాంక్ష, రాజ్యాధికారం సింహాసనం మీద ఉన్నటువంటి ఆ భ్రమ ఇంకా పోలేదు నీకు. జగన్మోహన్ రెడ్డి దయచేసి ఆదర్శ మహిళా మండలి తరపున మా డిమాండ్ ఏంటంటే ముందు నీ మైండ్ సెట్ మార్చుకో, జనంలోకి వెళ్ళు. అధికారం కావాలి కదా నీకు, మళ్ళీ జనంలోకి వెళ్ళి జనం సమస్యల మీద పనిచేయి. ఖచ్చితంగా జనం గుర్తిస్తారు. అంతేగాని అనవసరమైనటువంటి రచ్చ చేస్తూ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా దళితులకు ఇచ్చిన హామీలో మొట్టమొదటిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్యా మిషన్ స్కీమ్ని మరి తీసుకొచ్చారు, మళ్ళీ పునరుద్ధరించారు. నువ్వేం చేశావు జగన్మోహన్ రెడ్డి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యా మిషన్ స్కీమ్ని రద్దు చేసి సిగ్గు లేకుండా జగన్ విదేశీ విద్యా మిషన్ అని చెప్పేసి నీ పేరు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించావు. కానీ ఈ రోజున రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పరిపాలన కొనసాగుతా ఉంది. ఇంకా 45 రోజులు కూడా కాలేదు.